ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా నీటి యుద్ధం పీక్స్కు చేరుకుంది. కృష్ణానదీ జలాల్లో తమకు అన్యాయం జరుగుతోందంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదు చేయడం మరింత అగ్గిరాజేసింది. తమ ప్రాజెక్టుల అభ్యంతరాలను ఏపీ ఉపసంహరించుకోవాలంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. అటు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. 2000 టీఎంసీలు వృధాగా వెళ్లే గోదావరి వరద నీటిని మళ్లించడంలో భాగంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు రాయలసీమ రైతుల వెతలు తీరుస్తుందని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. రెండు రాష్ట్రాల మధ్య పరిస్థితులు ఇలా ఉండగా శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని రెండు రాష్ట్రాలు వివాదాలు లేకుండా పంచుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దిశానిర్దేశం చేసింది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ సర్కార్ కృష్ణా నీటి విషయంలో కేంద్రానికి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్గా మారింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటిని రెండు రాష్ట్రాలు వివాదాలు లేకుండా పంచుకోవాలని ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దిశానిర్దేశం చేసింది. శ్రీశైలం, సాగర్ జలాల్లో మొదటగా తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు సూచించింది. సాగు అవసరానికి అనుగుణంగా వృధా కాకుండా నీటిని వాడుకోవాలని స్పష్టం చేసింది. ఎవరికి ఎంత అవసరం ఉంటుందో ప్రతి 15 రోజులకు ఒకసారి భేటీ కావాలని రెండు రాష్ట్రాలకు బోర్డు ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో 70% టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయని, వేసవి పూర్తయ్యే వరకు పొదుపుగా వాడుకోవాలని సూచించింది. తాగునీటికి ప్రాధాన్యం ఇస్తూనే పంటలను కాపాడుకునేలా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఏపీ, తెలంగాణకు సూచించింది కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. కేఆర్ఎంబీ సమావేశంలో పంటల అవసరాలకు అనుగుణంగా రెండు తెలుగు రాష్ట్రాలకు నీటి విడుదలకు అంగీకారం కుదిరింది. ఫిబ్రవరి 24 నాటికి రెండు ప్రాజెక్టుల్లో 70 టీఎంసీల నీటి లభ్యత ఉంది. దీంతో సాగర్ ఎడమ కాలువ నుంచి తెలంగాణ అవసరాలకు 9000 క్యూసెక్కుల నీటి విడుదలకు నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువ నుంచి ఆంధ్రప్రదేశ్కు 7000 క్యూసెక్కుల విడుదలకు ఆమోదం తెలియజేశారు. శ్రీశైలం నుంచి తెలంగాణకు 2400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తారు. శ్రీశైలం నుంచి ఏపీలోని మల్యాల, హంద్రేనీవా నుంచి 2200 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి రివ్యూ చేసుకుని నీటిని విడుదల చేసుకునే విధంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులకు కేఆర్ఎంబీ పలు సూచనలు చేసింది. కేఆర్ఎంపీ దగ్గర పంచాయతీలతో రెండు రాష్ట్రాల మధ్య అగాధం పెరుగుతూనే ఉంది. నెల రోజుల గ్యాప్లో 4 సార్లు సమావేశాలు ఏర్పాటు చేసి సంప్రదింపులు జరిపినా పంపకాల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. కృష్ణానదిలో నీళ్ల వాడకం లెక్క పక్కాగా తేలాలంటే టెలిమెట్రీ పరికరాలు అమర్చాలి అన్న డిమాండ్లు కూడా వినిపించాయి. రాయలసీమ ఎత్తిపోతలకు తెలంగాణ ససేమిరా అంటే పాలమూరు, దిండి ప్రాజెక్టుల మీద ఏపీ సర్కార్ చేయడ్డం పెట్టడంతో గతంలో కూడా కేఆర్ఎంబీ మీటింగులు హీటెక్కాయి. మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల వాటాపై కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం ఎటు దారి తీస్తుంది, ఎలాంటి రాజకీయ పరిణామాలకు తావిస్తుంది అనేది హాట్ టాపిక్గా మారింది.
తెలంగాణ ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో చర్చించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులే జరగలేదని అన్నారాయన. తెలంగాణ శాశ్వత కేటాయింపుల్లోని ప్రాజెక్టులపై ఏపీ ఎందుకు అభ్యంతరం చెబుతోందని ప్రశ్నించారు. గోదావరిపై కట్టే ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలంటే ముందుగా తెలంగాణ నికర జలాల లెక్క తేల్చాల్సిందే అని అన్నారు ముఖ్యమంత్రి. సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ కావచ్చు, మా ఇతర ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు ఇంతవరకు జరగలేదు. మా నికర జలాల గోదావరిలో అదనపు నీళ్లు ఉన్నాయి, గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే నీళ్లు మేము వినియోగించుకుంటున్నాం అని వాదిస్తున్న ఆంధ్రప్రదేశ్ మా ప్రాజెక్టులకు ఎందుకు అభ్యంతరం పెడుతుంది? మా శాశ్వత ప్రాజెక్టులకు శాశ్వత కేటాయింపులు జరిగిన తర్వాతనే కదా నీకు వరద జలాలు ఉన్నాయా లేదా అని లెక్కదేలేదు. సో గోదావరి నది మీద నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తయిన తర్వాతనే ఏదైనా ఇతర ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలి, ముఖ్యంగా వరద జలాలకు సంబంధించి. వన్ ట్రిప్ ఇప్పుడు మేము కట్టుకున్న ప్రాజెక్టులు సమ్మక్క సారక్క కానీ లేకపోతే సీతారామ కానీ ఫైనల్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ రాలేదు కదా, అందుకోసమే కదా మేము టైమ్ అండ్ అగైన్ వచ్చి రిప్రజెంట్ చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్ కూడా వాటి విషయాలలో అభ్యంతరాలు పెట్టింది కదా. ఆంధ్రప్రదేశ్ ఎందుకు అభ్యంతరాలు పెడుతుంది? ఆంధ్రప్రదేశ్ ఒక పక్కన వరద జలాలు ఉన్నాయి, వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయి, సముద్రంలో కలిసే జలాలను మేము గోదావరి జలాలను బంక చెరువుల ద్వారా ఈవెన్ కృష్ణా బేసిన్ కూడా తరలిస్తామంటున్నారు. ఒకవేళ మీరు ఆ నీళ్లను వినియోగించుకోవాలనుకున్నప్పుడు మా ఉన్న ప్రాజెక్టుల యొక్క అనుమతులకు ఎందుకు అభ్యంతరం పెడుతున్నారు? కృష్ణానది జలాల్లో ఎదుర్కొంటున్న సమస్యనే గోదావరి జలాల విషయంలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో గోదావరిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల పరిష్కారం కావాలన్నారు. తమ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతే వరద జలాలు ఎంత మిగులుతున్నాయో లెక్క తేలుతుందని అన్నారు. అప్పుడు ఏపీలో గోదావరిపై కట్టాలి అనుకున్న ప్రాజెక్టుల గురించి చర్చిస్తామన్నారు. ఈరోజు మాకు కృష్ణాలో వచ్చిన సమస్య ఏంది? కృష్ణా డెల్టాలో ఆయకట్టు స్థిరీకరించడం వల్ల ఈరోజు 811 టీఎంసీలు కృష్ణా నదిలో అందుబాటులో ఉన్న 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంటుంది, 299 మాత్రమే తెలంగాణ వినియోగించుకుంటుంది. దీనికి ప్రధానమైన కారణం తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో పూర్తయిన ప్రాజెక్టులకు నీటిని కేటాయించడం. మళ్ళీ కృష్ణా నది మీద ఏ సమస్యనైతే ఎదుర్కొంటున్నామో అలాంటి సమస్యనే గోదావరి నది మీద మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా లేము. తెలంగాణ ప్రాంతంలో గోదావరి నది మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల యొక్క నీటి కేటాయింపులు పూర్తిగా పరిష్కారం అవ్వాలి. మా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క తేలుతుంది. అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటున్నారో అప్పుడు మీరు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి. అప్పుడు జిఆర్ఎంబీలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అనేది అప్పుడు చర్చ చేయాలి. తెలంగాణ నికర జలాల ప్రాజెక్టులపై ఏపీ పెడుతున్న అభ్యంతరాలను వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రాజెక్టుకు అనుమతులు వేగంగా వచ్చేందుకు సహకరించాలన్నారు. తమ ప్రాజెక్టులకు అనుమతులు క్లియర్ అయితే ఏపీ కూడా సమస్యలు ఉండబోన్నారు. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులే తేలని పరిస్థితి ఉన్నా వరద జలాలపై ఏపీ ప్రాజెక్టులు కడతామంటే ఎలా ఒప్పుకుంటామని ప్రశ్నించారాయన. శాశ్వతంగా కట్టాల్సిన మా నికర జలాల ప్రాజెక్టుల మీద అభ్యంతరాలు పెడుతున్న ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఆ అభ్యంతరాలను అన్నిటినీ ఉపసంహరించుకోవాలి. మా ప్రాజెక్టుల అనుమతిని వాళ్ళు వేగంగా ఇప్పించేటట్టు చూడాలి. కేంద్ర ప్రభుత్వంలో కూడా ఎన్డీఏలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి ఒక్కసారి మా అనుమతులు క్లియర్ అయిపోతే మీకు అన్నీ క్లియర్ అవుతాయి. మీరు మా కేటాయింపులు జరగకుండా మా ప్రాజెక్టుల యొక్క భవిష్యత్తు గందరగోళంలో అగమ్య గోచరంగా ఉన్నప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో వరద జలాల మీద ప్రాజెక్టులు కట్టుకుంటామంటే అది తెలంగాణకి ఖచ్చితంగా అభ్యంతరం ఉంటుంది. ఈ విషయంలో శశబిషలకు తావులేదు. తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు. కృష్ణానదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు ఫిర్యాదు చేశామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ఏపీకి అదనంగా తీసుకువెళ్తున్న నీటిని ఆపాలని డిమాండ్ చేశామన్నారు. జోక్యం చేసుకుంటామని వారు హామీ ఇచ్చారన్నారు. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి ఏపీకి వెళ్తున్న 10,000 క్యూసెక్కులను 5,000కు తగ్గిస్తామని కూడా హామీ ఇచ్చారన్నారు. కృష్ణా నదిలో మరి శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్ కానీ ఇతర పాయింట్స్లో కానీ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ వెంటనే ఇన్స్టాల్ చేయాలి.
ఇది 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. అవసరమైతే తెలంగాణ ఆంధ్ర ఇద్దరి వాటా ఏదైతే ఖర్చు ఉంటుందో అది మేమే భరిస్తాము. వెంటనే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్ చేయాలి, సో దట్ అక్యురేట్ మెజర్మెంట్స్ వస్తాయని చెప్పి మేము చెప్తే తప్పనిసరిగా ఆ కార్యక్రమం. ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై తమ అభ్యంతరాలను కేంద్ర మంత్రి ముందు పెట్టామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనకు తమ దగ్గరకు రాలేదని, తెలంగాణ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారన్నారు. అలాగే పాలమూరు, రంగారెడ్డి, సీతారాం సాగర్, సమ్మక్క సారక్క ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు త్వరగా పూర్తి చేయాలని కోరామన్నారు మంత్రి ఉత్తమ్. గోదావరి బంకంచెర్ల ఏదైతే లింకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రపోజల్ పెట్టారో, మరి ఆ ప్రపోజలు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు. మేము మా అబ్జెక్షన్ పెట్టినాము. అది కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే, మాకు ప్రీ ఫీజిబిలిటీ రాలే, డిపిఆర్ రాలే, ఎటువంటి ప్రపోజల్ లేదు, ఇప్పటి వరకు మేమేమి కన్సిడర్ చేయలే, తప్పనిసరిగా మీ అబ్జెక్షన్ మేము పరిగణలోకి తీసుకుంటామని చెప్పి స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 దాంట్లో ఈ 811 టీఎంసీల్లో తెలంగాణకే ఎక్కువ ఇవ్వాలని చెప్పి మరి ఆ కేడబ్ల్యూడి 2ని తొందరగా అది హియరింగ్స్ పూర్తి చేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి, సీతారాం సాగర్, సమ్మక్క సారక్కకి నీటి కేటాయింపులు తొందరగా పూర్తి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేశావు. తప్పనిసరిగా అది వేగవంతంగా టేకప్ చేస్తామని చెప్పి హామీ. కృష్ణానదిలో శ్రీశైలం, నాగార్జున సాగర్ సహా ఇతర ప్రాజెక్టుల్లో టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని కోరామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ విషయాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. అవసరమైతే తెలంగాణ, ఆంధ్ర వాటా ఖర్చు కూడా తామే భరిస్తామని చెప్పారాయన. ఈ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి కూడా సానుకూలంగా స్పందించారన్నారు. కృష్ణా నదిలో మరి శ్రీశైలంలో కానీ, నాగార్జున సాగర్ కానీ, ఇతర పాయింట్స్లో కానీ టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ వెంటనే ఇన్స్టాల్ చేయాలి. ఇది 10 ఏళ్ల పాటు గతంలో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఈ విషయం నిర్లక్ష్యం చేసింది. అవసరమైతే తెలంగాణ ఆంధ్ర ఇద్దరి వాటా ఏదైతే ఖర్చు ఉంటుందో అది మేమే భరిస్తాము. వెంటనే టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్స్టాల్ చేయాలి, సో దట్ అక్యురేట్ మెజర్మెంట్స్ వస్తాయని చెప్పి మేము చెప్తే తప్పనిసరిగా ఆ కార్యక్రమం వెంటనే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి మేడిగడ్డ, సుందిళ్ల ప్రాజెక్టులపై నివేదిక త్వరగా ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ రిపోర్ట్ ఆధారంగా ముందుకు వెళ్తామన్నారు. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ, ఆ ఇతర 2 బ్యారేజీల కొలాప్స్ పై అయితే ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందో అది తొందరగా మాకు రిపోర్ట్ ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఆధారంగా మేము ముందుకు పోవచ్చుకున్నామని చెప్పాము. తప్పనిసరిగా అతి త్వరలో ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తుమ్మడిహట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ ప్రతిపాదించిన పనులు మొదలు పెట్టబోతున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు విషయంలో కేంద్రంతో చర్చించామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి భూసేకరణ విషయంలో సహకరించాలని కోరామన్నారు. తుమ్మడిహట్టి దగ్గర గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రపోజ్ చేసి పనులు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చించాము. మీరు కూడా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరం ఉంటే చాలా కొద్దిగా ల్యాండ్ అక్విజిషన్లో కోఆపరేట్ చేయాలి. ఆ పనులు కూడా తొందరగా మొదలు పెట్టబోతున్నామని చెప్పి. నీటి వివాదాలు, తెలంగాణ అభ్యంతరాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. ఓవరాల్గా రాష్ట్ర విభజన తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుంచి నీటి కేటాయింపుల విషయంలో వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయి. రకరకాల చర్చలు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు మారాయి. అయినప్పటికీ కూడా ఈ నీటి వివాదాలు ఇప్పటికీ కంటిన్యూషన్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడం, దీంతోపాటు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్ లేవనెత్తున్న అభ్యంతరాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించామని ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరుగుతోంది. వరద జలాల మీద, వరద నీటి మీద ప్రాజెక్టులు కట్టుకుంటున్నామని చెప్పినా కూడా నికర జలాల విషయంలో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయాన్ని ప్రధానంగా వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జలాల ప్రాజెక్టుల్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటే రేపు గోదావరి జలాలకు సంబంధించి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ముందు జాగ్రత్త పడకపోతే కనుక శాశ్వత ప్రాజెక్టులు తెలంగాణకు సంబంధించి సమ్మక్క సారక్క కావచ్చు, లేకపోతే సీతారామ ప్రాజెక్టు కావచ్చు, వీటికి సంబంధించి భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయనే అభిప్రాయాన్ని ప్రధానంగా తెలంగాణ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు వ్యక్తం చేయడం జరుగుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానంగా ఈ రోజు వాళ్ళు కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలంగాణ లేవనెత్తుతున్న అభ్యంతరాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం గతంలో కూడా ఒక స్పష్టత ఇచ్చింది. ఏంటంటే వరద జలాల మీద మేము ప్రాజెక్టులు కట్టుకుంటూ ఉన్నాము, వరద జలాల మీద కట్టే ప్రాజెక్టులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, నికర జలాలన్నీ కూడా తెలంగాణ వాడుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి కేవలం వృధాగా పోయే నీటికి సంబంధించి ఏదైతే వరదలు వస్తాయో, వృధాగా పోయే నీరు ఏదైతే ఉంటుందో ఆ నీటి తరలింపు ద్వారా కట్టుకునే ప్రాజెక్టు ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బనకచర్ల ప్రాజెక్టు కావచ్చు, లేకపోతే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఏదైనా కూడా వృధాగా పోయి నీటితోనే కట్టుకుంటున్నామని చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలను వ్యక్తం చేస్తోంది. నికర జలాల లెక్క తెలియకుండా ఈ వృధాగా పోయి నీటి మీద ప్రాజెక్టులు ఏ రకంగా కడతారు, ముందు నికర జలాలు ఎన్ని ఉన్నాయి, దాని మీద లెక్క ఏంటి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏం చెప్తోంది, రాష్ట్ర విభజన చట్టంలో ఏమున్నాయి, ఇవన్నీ చూసిన తర్వాతే ప్రాజెక్టుల విషయంలో ముందుకెళ్లాలి అనే అభిప్రాయాన్ని ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేస్తుంది. కాబట్టి మరి ఏపీ ప్రభుత్వం కూడా దీని మీద ఆ కామెంట్స్ మీద స్పందించే అవకాశం ఉందా అనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలతో సమావేశం జరుగుతుంది. నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. లేకపోతే మరి ప్రభుత్వం నుంచి ఎవరైనా స్పందిస్తారా, ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న అభ్యంతరాలకు సంబంధించి గతంలో ఏపీ ప్రభుత్వం చెప్పిన స్టాండ్కే కట్టుబడి ఉంటుందా, లేకపోతే వేరే విషయం ఏమైనా చెప్తారా అనేది మనం చూడాల్సి ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. ఇరు రాష్ట్రాలకు సంబంధించి అభ్యంతరాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఆర్పి పాటిల్ని కలిశారు. తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా ఏపీ నిర్మిస్తున్న బనకచెర్లకు సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టుకు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి ఎలాంటి అనుమతి లేకుండా బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పేసి ఫిర్యాదు చేసింది. అయితే ఒక ప్రాజెక్టును నిర్మించేప్పుడు పక్క రాష్ట్రాల అనుమతి తీసుకోవాలి, ఆ పక్క రాష్ట్రాలకు కూడా సమాచారం అందించాలని చెప్పేసి గతంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి ఇటు కృష్ణ బోర్డు కానీ అదేవిధంగా గోదావరి బోర్డుకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం ప్రారంభించబోతుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి కలిసి ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీ రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. కృష్ణా నీటి పంపకాలకు సంబంధించి ఇటీవల కాలంలో ఇటు కృష్ణా బోర్డుతో కూడా వరుస సమీక్షా సమావేశాలు అయితే నిర్వహిస్తూ వస్తుంది. అయితే ప్రస్తుతం గోదావరి నీటికి సంబంధించి కావచ్చు, కృష్ణా నీటికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు అయితే ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూసుకున్నట్లయితే బనకచెర్ల ప్రాజెక్టు కనుక నిర్మిస్తే ఖచ్చితంగా ఇది తెలంగాణకు చాలా తీవ్ర ఇబ్బంది అయితే అవుతుందని చెప్పేసి చెప్తూ వస్తుంది. గడిచిన కొంతకాలంగా కూడా దాదాపు కొన్ని ఏళ్ల పాటు కూడా తెలంగాణ తీవ్రంగా నష్టపోతూ వస్తుంది. వరద జలాల పేరుతో ఏపీ ప్రభుత్వం పూర్తిగా నీటిని తరలించుకుంటూ పోతుంది. ఇటు గోదావరి జలాలను అదేవిధంగా కృష్ణ బేసిన్లోని జలాలను కూడా తరలించుకుపోతుందని చెప్పేసి చెప్తూ వస్తుంది. యాక్చువల్గా కృష్ణ బేసిన్లో 811 టీఎంసీలు ఉమ్మడి ఏపీకి కేటాయించింది కేంద్రం. అందులో 512 టీఎంసీలను ఏపీ ప్రభుత్వం వాడుకుంటుంది. ప్రస్తుతానికి తాత్కాలికంగా 299 టీఎంసీలను తెలంగాణ వాడుకోవాల్సి ఉండగా ఇప్పటికే ఆ 299 టీఎంసీలను కూడా పూర్తి
స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం వాడుకోలేకపోతుంది. అంతేకాకుండా తమ 512 టీఎంసీలతో పాటు అదనంగా కూడా నీటిని ఏపీ తరలించుకుపోతుందని చెప్పేసి ఇటీవల కృష్ణా బోర్డు సమావేశంలో కూడా తెలంగాణ ఇరిగేషన్ అధికారులు పదే కృష్ణా బోర్డుకు చెప్పినా కానీ కృష్ణా బోర్డు ఆ విషయాన్ని పెడచెవిన పెడుతుందని చెప్పేసి తీవ్ర అభ్యంతరాన్ని లేవనెత్తారు. ఈ విషయాన్ని ఈరోజు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దృష్టికి రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కూడా తీసుకువెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా తెలంగాణలో ముఖ్యమైన 5 ప్రాజెక్టులకు సంబంధించి వాటికి అనుమతులు ఇవ్వడము, అదేవిధంగా వాటికి కావాల్సిన 550 కోట్లను కేంద్ర ప్రభుత్వం డ్రిప్ పథకం కింద వాటికి కేటాయించాలని చెప్పేసి కూడా కోరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా ఇటు బనకచెర్లకు సంబంధించి పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. బనకచెర్ల ప్రాజెక్టు కనుక పూర్తి అవుతే కనుక ఇటు తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. నికర జలాలనే పూర్తి స్థాయిలో వాడుకోలేకపోతున్నాం. ఇది పద జలాల పేరుతో ఇంకా తెలంగాణను ఇంకా దోచుకునే ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తుంది. అయితే గత కొద్ది కాలంగా ఇటు తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ఒక అపవాదం అయితే ఉంది. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడుతో కలిసి పనిచేసిన రేవంత్ రెడ్డి ఆయన విషయంలో కొంత సాఫ్ట్గా ఉంటారని చెప్పేసి ఇటు ప్రతిపక్షాలు విమర్శిస్తూ వచ్చాయి. కానీ ఈరోజు జరిగిన కేంద్ర మంత్రితో జరిగిన భేటీలో ఈ విషయానికి సంబంధించి చాలా స్పష్టంగా అర్థమైపోయింది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో చంద్రబాబు కాదు ఇంకెవరితోనైనా వ్యతిరేకిస్తాను, విభేదిస్తానని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. పక్క రాష్ట్రమైన ఏపీతోటి సోదరభావంతో ఉన్నప్పటికీ కూడా వారు తమ నుంచి అన్యాయంగా నీటిని తీసుకోవాలని చెప్పేసి చూసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెగేసి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 12-13 నెలలుగా కూడా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలు సరైన నీటి వాటాలు రాలేకపోయాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్తూ చెప్పే ప్రయత్నం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇటు సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంటుంది, వారి మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంటుంది. కానీ నీటి విషయానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ వాటాకు రావాల్సిన తెలంగాణ వాటా 299 టీఎంసీలు ఇటు కృష్ణా బేసిన్లో, అదేవిధంగా 968 టీఎంసీలు గోదావరిలో రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం గోదావరి నీటిని ఇటు మూసీ నదికి కలపాలనే విషయానికి సంబంధించి కూడా కేంద్రానికి ఇటీవల ఇటు ప్రధానమంత్రిని కూడా కలిసి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా 968 టీఎంసీలు కేంద్రం గతంలోనే కేటాయించడం జరిగింది ఉమ్మడి రాష్ట్రంలో. అందులో భాగంగానే 511 టీఎంసీలు ఏపీకి, అదేవిధంగా 968 టీఎంసీలు తెలంగాణకి. అంటే మొత్తంగా చూసుకున్నట్లయితే 1498 టీఎంసీల్లో తెలంగాణ వాటా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. గోదావరి పరివాహక ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రమైన తెలంగాణకు 968 టీఎంసీలు కేటాయించాలి. కానీ ప్రస్తుతం కేటాయించిన నికర జలాలనే తాము పూర్తిగా వాడుకోలేకపోతున్నాం. ఎందుకంటే తెలంగాణలో ప్రాజెక్టులు ఇంకా కూడా నిర్మాణ దశలోనే ఉన్నాయి, ఇంకా పూర్తి కాలేదు. అటు ఏపీలో చూసుకున్నట్లయితే ఏపీలో ప్రాజెక్టులన్నీ కూడా ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యాయి కాబట్టి వాటికి నికర జలాలన్నీ కూడా ఎప్పటికప్పుడు అందుతున్నాయి. కాబట్టి ఆ జలాలను వినియోగించుకొని ఇంకా ఎక్కువ అదనంగా తెలంగాణకు రావాల్సిన వాటాను కూడా అధికంగా వాడుకుంటుందని చెప్పేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంలో ఇటు కేఆర్ఎంబి, జిఆర్ఎంబి, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డులను ఖచ్చితంగా ఆదేశించాలని చెప్పేసి ఆయన కరాఖండిగా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర మంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. బాబు ఓకే.